శివరాత్రి రోజున ఎక్కువ ఏ మంత్రం జపిస్తే శక్తివంతమైంది అంటారు? మంచిది. చాలా బలమైన ప్రశ్న. మానవ శరీరంలో ఉన్న వాళ్ళకి, సాధకులకి, పురోహితులకి, కొంతమంది గురువులకి, పీఠాధిపతి, మఠాధిపతులకి అయితే మంత్రాలు వస్తాయి. మీరన్న వేద పఠనాలు ఏదైనా చేయవచ్చు. మరి సామాన్య భక్తులకి ఏమొస్తుందమ్మా? ఏమి రావు. కొంతమందికి వస్తుంది, నేర్చుకుంటారు. కొంతమంది పాటలని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ మన దగ్గర పరంపర లేదు నేర్చుకోవాలనేది. ఏ మంత్రాన్ని పలుకుతే మనశ్శాస్త్రి పలుకుతా తెలుసా అమ్మ? పంచభూతాల మంత్రం ఒకటే ఉంది, ఓం నమ శివాయ. అంటే ఓం నమ శివాయ అంటే పంచభూతాలకు సంబంధించిందే కదా. నువ్వు ఆ రోజు ఆయన గారికి ఇచ్చే మర్యాద ఏం తెలుసమ్మా? ఓం నమ శివాయ అని ఎక్కడ సహాయపడుతున్న వాళ్ళ చేతుల్లో ఇస్తే బలం వస్తుంది. నిజమే. మా మిత్రులు చాలామంది ఉన్నారు, అన్నదానం చేస్తారు ఆ రోజు. ఈ రోజు కూడా చూసాం, బోర్డు పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టారు, 11 గంటల నుంచి మొదలు అని. ఇలా చేస్తున్నప్పుడు అందరంగా హరహర మహాదేవ శంభో శంకర అని నువ్వు ఏ విధంగా పిల్లలు, బోలా శంకర అన్న వస్తాడు, భూతనాథుడు అన్న వస్తాడు, వైద్యనాథుడు అన్న వస్తాడు. అంటే మొత్తానికైతే పరమాత్మని చేరుకోవాల్సిన మంత్రం ఒకటే, ఓం నమ శివాయ అనుకోవచ్చు. ఇప్పుడు శివరాత్రి రోజు కాబట్టి ఓం నమ శివాయ. మిగతా రోజులలో ఎవరిని తలుచుకుంటాం తల్లి? బాగా గమనించాలి. మనం తలుసుకోవాల్సింది కూడా ఎప్పుడైనా చూడమ్మా, కులదైవాన్ని ఇలవెలుపులని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కులదైవం అంటే మనకంటూ ఒక కులం ఉంటుంది, ఆ కులానికి దేవుడు ఉంటాడు. కొంతమందికి నరసింహస్వామి ఉంటాడు, కొంతమంది వెంకటేశ్వర స్వామి ఉంటాడు, కొంతమందికి రాముడు, కొంతమంది హనుమంతుడు, ఇలా ఉంటారు కదా. కులదైవానికి మర్యాద చాలా ముఖ్యమైనది తల్లి. రెండవది ఇలవెలుపులు ఉంటారు. ఇలవెలుపులు అంటే ఆడవాళ్ళు, అంటే అమ్మలు. మన దగ్గర తెలంగాణ సాంప్రదాయానికి వస్తే బోనాలు ఎక్కువ శాతం ఎత్తుతారు. ఎల్లమ్మ తల్లులు, పోచమ్మ తల్లులు, ఎర్ర పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ, కట్టమైసమ్మ, పెద్దమ్మ తల్లి, ఇలా కొందరు బోనాలు. వీళ్ళంతా అమ్మ ఇలవెలుపులు. ఇలవెలుపులు ఏంటంటే కోడల రూపానం. మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ శాతంగా వాళ్ళు ఒత్తాస పలుకుతారు, అంటే కుటుంబాన్ని కాపాడుకోవడానికి. అంటే ఆడవాళ్ళకి ఒత్తాస అంటే కుటుంబానికి, మగవాళ్ళకని కాదని, కానీ ఒక కుటుంబాన్ని కాపాడుకునే కడపలో ఉండే దేవతలు వీళ్ళు. ఇలా ఉన్న ఈ తరుణాల్లో వాళ్ళకి నైవేద్యం పెట్టుకోవాలి. ఫస్ట్ కులదైవానికి ఇలవెలుపుకి నైవేద్యం పెట్టి, పెద్దవాళ్ళు మన పూర్వీకులు ఎవరైనా ఉంటారో కాలం చేసిన వాళ్ళు, వాళ్ళని మర్యాదపూర్వకంగా గుర్తు చేసుకొని, ఆ తర్వాత అమ్మ కొందరింట్లో శివలింగం ఉండే అవకాశం ఎక్కువ శాతంగా ఉంటుంది. ఆ శివలింగం మీద మనము కొన్ని పాలు, నీళ్లు, తర్వాత ధూపదీప నైవేద్యాలు ఏం కావాలో అన్నీ చేసుకొని, ఆ గంగా ఏదైతే ఉంటుందమ్మా, మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం, ఒక ప్లేట్ కానీ ఇంకేదైనా కానీ, ఆ వాటర్ని మన వాళ్ళు వృధా చేస్తారమ్మా. అలా వృధా చేయకుండా ఏం చేయాలంటే ఆ వాటర్ని ఇంటి చుట్టూ పోయాలి. అంటే అదొక రకమైన రక్ష మనకి. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో డస్ట్లో పడేయడం కంటే ఒక రక్ష గీసుకోవడం ఎంత పవిత్రత తల్లి. వృధా చేయడం కంటే ఇలా గీసుకోవడం కూడా పరమాత్ముడి ఆజ్ఞ. కాబట్టి ఇలాంటి కొన్ని పాటింపులు మన గురువులు చెప్పే వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు చాలామంది, కానీ పాటించడం లేదమ్మా. మీరు అన్నట్టుగా ఏ నామస్మరణాన్ని ఇప్పుడు మనం బాగా పాటించగలం? మీరు చెప్పండి. ఇంత వివరంగా చెప్పిన దాంట్లో శివనామస్మరణము దేవాది దేవతలే స్మరిస్తారు. మానవ శరీరం ఎత్తిన వాళ్ళు ఓం నమ శివాయ అనలేమో, హరహర మహాదేవ్ అనలేమో. ఇది అనడం చాలా ముఖ్యమైన తల్లి. ఇప్పుడు త్రిశూలంలో 3 కోణాలు దేనికి సంకేతాలు అంటారు? వేటిని చూసిస్తాయి అంటారు? చాలా మంచిది. ఇప్పుడు ఏంటంటమ్మా, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు అని కొంతమంది అంటారు, ఆదిశక్తి రూపం అని కొంతమంది అంటారు, త్రిశూలం అని అంటే రాజ్యవ్యూహం అని అంటారు. రాజ్యవ్యూహంలో త్రిశూల వ్యూహం వేసిన వాళ్ళు ఇంతవరకు ఓడిపోలేదు అని అంటారు. ఇలాంటి శాస్త్రంగా మాట్లాడితే త్రిశూల వ్యూహానికి అర్థం ఏంటంటే అమ్మా, మొదట ఉన్నది సమాజం త్రిశూలంలో, మధ్యలో మొదట ఉన్నది వచ్చేసి సాధు సంతులు, అంటే భగవంతుడికి మనం దగ్గరికి చేర్చగలిగిన వీరులు. ఇప్పుడు సాధువులే కానీ, పీఠాధిపతులే కానీ, గురువులే కానీ, ఇంకా ఎవరైతే ఆధ్యాత్మికమైన చింతనతో ఉంటారమ్మా, వాళ్ళు మొట్టమొదట సమాజంలో మనుషులని మార్చే ప్రక్రియలో ఉండే వాళ్ళందరూ త్రిశూలంలో మొదటి స్థాయి. ఇప్పుడు ఇలా ఉంది తల్లి త్రిశూలం. ఇది హైట్ ఉంటుంది, బాగా గమనించండి, అంటే మధ్యలో పొడు. ఇదేంటంటే అమ్మవారి బొట్టు, అంటే తిల్లిక ఇక్కడ ఉంటుంది కదా. దీన్ని ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాం అంటే అమ్మ, ఇది మన సంప్రదాయానికి ముఖ్యమైన హక్కు. ఇప్పుడు స్త్రీ లేనిది సృష్టి లేదు, ఇదొకటి ఉంది కదా. ఈ సృష్టి ఇది ముఖ్యంగా, ఈ సృష్టిలో వివరంగా ఎలా చెప్పొచ్చు అంటే, ఒకప్పుడు మన దగ్గర ఆడపిల్లలపై ఎన్నో జరిగేటి, మగవాళ్ళని కోసేవాళ్ళు, ఎన్నో చేసేవాళ్ళు. వీళ్ళని కాపాడిన వాళ్ళు మొదట సాధు సంతులే. అంటే గురువులు పాఠాలు చెప్పి, గుణపాఠాలు చెప్పి, ధైర్యాలు చెప్పి, మేము ఇలా చేస్తాం అలా చేస్తాం మనందరం ఒక వ్యూహాన్ని పెట్టుకోవాలని వెళ్ళిన వాళ్ళందరూ గురువులు. కాబట్టి సమాజంని కాపాడడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. సమాజం ఎవరు తెలుసా అమ్మ? వీళ్ళు. అంటే సమాజం అంటే కుటుంబం కావచ్చు, సౌభాగ్యం కావచ్చు. ఇప్పుడు ఒక ఎలా చెప్పొచ్చు అంటే, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ ఒక ఊరిలో ఉంటే ఆ ఊరు మొత్తం కాపాడడానికి కావాల్సిన వాళ్ళు కదమ్మా. వీళ్ళని కాపాడడానికి వీళ్ళు ఉన్నారు మొదట, వీళ్ళిద్దరిని కాపాడడానికి ఈయన ఉన్నాడు. ఈయనెవరు? దేవుడు. ముక్కంటి అని కాదు,
ఏ కుల దైవమైన. ఇప్పుడు త్రిశూలం తండ్రి దగ్గరే ఉండదు, పార్వతీమాత దగ్గర కూడా ఉంటుంది, దుర్గామాత దగ్గర కూడా ఉంటుంది, అలా దేవాది దేవతల దగ్గర ఉంటుంది. త్రిశూల వ్యూహం అనేది ఏంటంటమ్మా, సమాజంలో సాధు సంతులు, పీఠాధిపతులు, ఈ పంతుల్లో ఇంకెవరో పురోహితులు అయితే ఉంటారో వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం, అంటే ఈ మధ్యలో వీళ్ళే ముఖ్యమైన వాళ్ళు. త్రిశూలంలో ఏ కోణం లేకున్నా అర్థం ఉండదు చూడండి దీంట్లో. కాబట్టి ముఖ్యమైన కోణం ఏం తెలుసా అమ్మ, ఈ రెండు కోణాలు ఈక్వల్ అయినప్పుడు ఈ స్థితిని పెంచాలి మనం, అంటే ధర్మాన్ని పెంచాలి. ధర్మం గురించి ఎవరెవరు పోరాడుతారో తెలుసా అమ్మ ఈ రోజుల్లో? పురోహితులు, సాధువులు అందరూ, దాంతోపాటు తండ్రి కూడా పోరాడుతున్నాడు. ఎవరి కోసం పోరాడుతున్నాడు? ముఖ్యంగా మన హిందూ సంప్రదాయం గురించి కాదు, యావత్ భూమండలం బాగుండాలని పోరాడుతున్నాం. అంటే ఇద్దరి మధ్యలో కాపాడబడుతుంది ఎవరు? మన దగ్గర ఉన్న సంస్కృతి, ఋషి పరంపర, సనాతన ధర్మం. ఇది కాకుండా త్రిశూలం గురించి శాస్త్రంలో వేరే విధంగా కూడా రాస్తుంది. కానీ త్రిశూలం యొక్క అంతరార్థం మాత్రమే మీకు చెప్పాం. కొన్ని మంత్రాలు ఉన్నాయి త్రిశూలం మీద, కొన్ని శక్తులు, కొన్ని ప్రమదగణాల యొక్క స్థితిగతులు ఉన్నాయి కదమ్మా. అది దానితో ఉపయోగం లేదు. త్రిశూలంలో ఉన్న ఉపయోగం వల్ల ఏమిటి? త్రిశూలంని కాపాడడానికి సమాజాన్ని కాపాడడానికి భగవంతుడు వీళ్ళిద్దరు కాపాడబడింది సాధువుల నుంచి అని రుజువు చేయబడి. మన దగ్గర లేవా అఘోరాలు లేరా, సాధువులు లేరా? ఇప్పుడు మీరు కూడా ఏదైనా ధర్మ ప్రచారం చేశారనుకోండి అమ్మా, మీరు కూడా సాధువులతో లేకపోతే ఒక సాధ్వికులతో సమానమే అవుతారు ఆ సమయానికి. ఇప్పుడు మీరు ఎవరిని కాపాడుతున్నారు? ఒక సభన, ఒక మంచిన, ఒక చెడున అని నిర్ణయిస్తే అందులో వాళ్ళు గౌరవించబడిన వాళ్ళు. అంటే ఇప్పుడు కుటుంబాలు ఎంతమంది లేరమ్మా, వీళ్ళందరినీ గౌరవించడానికి ఆ త్రిశూలం దాని యొక్క ముఖ్యమైన ప్రతీక. ఇది త్రిశూల వ్యూహం వేసిన రాజు ఇంతవరకు ఓడిపోలేడంటే మీరు నమ్ముతారా? ఈ త్రిశూల వ్యూహం ఎక్కడ చూసాం మనం ఈ మధ్యకాలంలో? మీరు చూసారు ఎక్కడ త్రిశూల వ్యూహం? ఆ బాహుబలి సినిమాలో విన్నారుగా త్రిశూల వ్యూహం, అలా అయితే వింటారు మీరు, అంతేగాని శాస్త్రంలో త్రిశూల వ్యూహం వినరు మీరు. బాహుబలిలో వేసింది త్రిశూల వ్యూహం కదా. ఒకసారి వ్యూహం వేస్తే ఓడిపోం. చూసారా త్రిశూల వ్యూహం ఎలా వేశారు? అందులో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలా సైనికులు వెళ్తారు తల్లి, ఇలా వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో సమాజం ఉంటుంది, గమనించండి బాగా. ఇట్లా సైనికుల్లో కొంచెం రాక్షస సైన్యం ఒకటి, ఇటు రాజు సైన్యం ఒకటి వెళ్తుంటారు. ఇలా మొత్తం వెళ్ళి ఎవరిని కాపాడుతున్నారు? వాళ్ళు మధ్యలో ఆడవాళ్ళు ఉంటారు చూడండి, అక్కడ పిల్లలు ఉంటారు, కుటుంబాలతో అమాయకులు ఉంటారు, వాళ్ళని కట్టేసి పెడతారు కదా, వాళ్ళని రక్షించుకోవడానికి వీళ్ళిద్దరు బయలుదేరతారు. ఇది త్రిశూల వ్యూహం. దీని అర్థం అది తల్లి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సినిమాలు చెప్తే కానీ అర్థం కాదు, మన దగ్గర వచ్చిన వ్యవహారం అది తల్లి.